ఇప్పుడు చూసుకుంటే కనుక 2 సంవత్సరాల నుంచి బయటికి రాని కేసీఆర్ గారు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం మన రాష్ట్రం రావాల్సిన పెట్టుబడులు కూడా తీసుకెళ్ళిపోతుందని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితి. కేసీఆర్ గారు మతిభ్రమించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలైంది. తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాలైంది తెలంగాణలో అధికారంలో లేకుండా. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 వరకు అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎంఓయూలన్నీ ఫేక్ ఎంఓయూలు అని చెప్తున్నాడు. ఇవాళ స్పష్టంగా చంద్రశేఖరరావు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గౌతమ్ రెడ్డి గారు మంత్రి గారే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 39,450 కంపెనీలు కూడా ఉత్పత్తులు ప్రారంభించాయి. 5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికాయని వాళ్ళ చీకటి పార్ట్నర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే స్పష్టంగా అసెంబ్లీలో చెప్పింది. ఇలా కియా కంపెనీ లాంటి అనేక కంపెనీలు కూడా వచ్చి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి తరుణంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు తోటి పరిపాలనలో పోటీ పడలేక, కంపెనీలు తేలేక, ఈయనేమో ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తుండ్రు. ఇప్పటికే ఆయనకు వాతలు తెలంగాణ ప్రజలు కూడా పెట్టినటువంటి విషయం మనం స్పష్టంగా చూసాం. అందుకనే తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటుంది తప్ప ద్వేషాలు, విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి నైజం కల్వకుంట్ల చంద్రశేఖరరావుది తప్ప ఎవరిది కాదు అని సందర్భంగా గుర్తు చేస్తారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన పరిస్థితుల్లో అక్కడ ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ధర్నా చేస్తున్న పరిస్థితి. మీరు వెళ్ళి మీ ఆంధ్ర రాష్ట్రం ధర్నా చేసుకోండి, ఇక్కడ మాత్రం చేయొద్దని చెప్పి వాళ్ళు కేటీఆర్ గారు అంటున్న పరిస్థితి. అటువంటి మాటలు మాట్లాడినందుకే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు సందర్భంలో ఇష్టానుసారంగా మాట్లాడినందుకే తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పిండ్రు. ప్రతిపక్షంలో కూసబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ జనంలోకి వచ్చింది లేదు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు సెక్రటేరియట్ నుంచి ఇంటికి పోయినటువంటి పరిస్థితి. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ రోజు కూడా సెక్రటేరియట్ రానటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని, ఒక ఎకానమిస్ట్ అని 2009 సంవత్సరంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టంగా చెప్పిండు. అనేక సందర్భాలలో రాజకీయ అవకాశవాదుల కోసం, రాజకీయాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్లో భావోద్వేగం రెచ్చగొట్టాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఉంది. చంద్రశేఖరరావు 2 సార్లు ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ ప్రారంభించిండు. పూణేకి పోయిండు 600 కార్ల ర్యాలీతోటి. తర్వాత దేశ్కి నేత అన్నాడు. ఇలా గల్లీ నేత అయ్యేటువంటి పరిస్థితి లేదు. లేస్తే కూర్చుంటలేడు, కూర్చుంటే లేస్తలేడు. ఆయన ఇవాళ పేపర్ ప్రకటనలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నది తప్ప ఇలా తెలంగాణ సమాజం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వచ్చినా కానీ పారిశ్రామిక అనేక రంగాల్లో కూడా తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 730 అవార్డ్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. చంద్రశేఖరరావుకు 42 సార్లు కోర్టు తాకీదులు ఇచ్చింది, చివాట్లు పెట్టింది. అటువంటి పరిపాలన దేంట్లో కూడా చంద్రబాబు నాయుడు తోటి పోటీ పడలేడు. కాబట్టి పోటీ పడనాడు, అసమర్థుడు, ఆరోపణలు చేస్తాడు, తిట్ల పురాణం ఎత్తుకుంటాడు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో బూతు చక్రవర్తి ఎవరైనా ఉన్నాడు అంటే, బూతులకు పితామహుడు ఎవరైనా ఉన్నాడంటే చంద్రశేఖర్. లంగలు, లపందులు, బద్మాషులు, సన్నాసులు, సౌటలు ఇటువంటివన్నీ ఈ భాషని రాజకీయాల్లో కలుషితం చేసినటువంటి నీచమైన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇటువంటి వ్యక్తి ఇలా సమాజంలో, రాజకీయాల్లో ఈ కలుషితమైనటువంటి పదాలకు ఆద్యుడు ఆయనే ఫాదర్ ఆఫ్ ఈ బూత్ పురాణానికి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. తెలంగాణలో కేసీఆర్ అయితే మా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఉన్నారు కదా, ఇద్దరు అనుభవించారు. తెలివైన చాకలి చీరనోసారి జాకెట్నోసారి ఉతకడు, రెండింటిని కలిపి బండకు కొడతాడు. అందుకనే 2 తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ జగన్ని, అక్కడ కేసీఆర్ కలిపి మూట కట్టి బండ కొట్టిర్రు అనేది. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి 4 రోజుల క్రితం జైలు కోర్టుకు రావాలని వచ్చిన పరిస్థితుల్లో కేసీఆర్ కలుసుకుని సరదాగా మాడుకున్న పరిస్థితి. వాళ్ళ ఈ చీకటి ఒప్పందాలు, ఇద్దరు కూడా లూటీ చేయడం, చోరీ చేయడం, అవినీతికి పాల్పడడం, అక్రమాలు చేయడం, బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం, నిర్బంధాలు చేయడం, కార్యకర్తలు సతాయించడం, పారిశ్రామికవేత్తలు బెదిరించడం, అభివృద్ధిని అడ్డుకోవడం. ఫామ్ హౌస్లో ఆయన ఫామ్ హౌస్లో పంతాడు, ఈయన ఫాలెస్లో పంతాడు. ఏం తేడా ఏం లేదు, పండుకోవడం గ్యారంటీ. వాళ్ళ పెట్టుబడులు ఏంటంటే అవినీతికి ఇంకా అంచెలంచెలుగా 43,000 కోట్ల, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ ఈయన చేసిండు. కాళేశ్వరం, ఏలేశ్వరంలో ఆయన 50-60 వేల కోట్ల ప్రజాధనం ఆయన లూటీ చేసిండు. ఎక్కడ పెట్టుబడులు పెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉండరే. ఎప్పుడు కూడా జనం గురించి ఆలోచించేటువంటి పరిస్థితి వాళ్ళిద్దరికీ కూడా లేదు. నేనెంత నాకెంత అనేటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళిద్దరు వచ్చినప్పుడు అద్భుతంగా కలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకుంటారంటే తోడు దొంగలు, వాళ్ళ పరిపాలన చేత కాదు, పరిపాలనకు రాలేరు. అందుకనే ప్రజాస్వామ్యం ముసుగుల దౌర్జన్యాలు, దాడులు, హింసలు, ప్రతిహింసలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి
అందుకనే చెప్పినక తెలివైన చాకలి చీరని రైకని ఒకసారి కాకుండా రెండు కలిపి బండ కొట్టినట్టు తెలుగు ప్రజలు ఇద్దరిని కలిపి ఒకటేసారి బండ కొట్టారు. ఇప్పుడు చూసుకుంటే కనుక తెలంగాణ కానీ మన ఆంధ్ర రాష్ట్రం కానీ నేల గురించి సంబంధించి ఇరిగేషన్ నీటి సమస్య కూడా వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మీద ఇరిగేషన్ చేస్తున్న పరిస్థితి. అలిగేషన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా తక్కువ బడ్జెట్ ఉండే. 9 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ ప్రజలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అవాళ ఆంధ్రప్రదేశ్లో 2325 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఖర్చు పెడితే, రాయలసీమకు 3550 కోట్లు ఖర్చు పెడితే, తెలంగాణకు హైయెస్ట్గా 4556 కోట్లు చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రాజెక్టులు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. తక్కువ బడ్జెటు రాష్ట్రాన్ని తెలంగాణలో అనేక ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు నీళ్లు నిధులు గుర్తురావు. రోజా చేప పులుసు పెట్టంగానే రాయలసీమను రతనాలసీమ చేస్తా అంటాడు. చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా కానీ నిందలేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకుంది? తనకు రాజకీయ అవకాశవాదులు కావాలి. రాజకీయ అవకాశవాదం మీద భావోద్వేగాల మీద రాజకీయం చేయాలనుకుంటుండు. ఎక్కడ తెలంగాణ ఎక్కడ పోయింది? బీఆర్ఎస్ అని పెట్టిండు. జాతికి నేత అన్నాడు, పూణేకి పోయిండు. ఇలా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలలో ఎందుకుంటుండని మాట్లాడుతుండు. మరి ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఆఫీస్ తెరిచిండు కదా, ఎక్కడ పోయింది? ఆ చంద్రశేఖర్ ఎక్కడ పోయి గెలంతా నడిస్తే ఒకటి నడవకపోతే ఒకటి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అతనిది. అందుకనే సాగటోనికి అడ్డం ఎవడు ఉండాలి అన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు తప్ప వాళ్ళకు పరిపాలన చేత కాదనేది స్పష్టంగా అర్థమైంది. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు నిరాటంకంగా వాళ్ళకి అధికారం ఇస్తే ఏం చేసిండు? మగవాళ్ళకి సీసాలు అలవాటు చేసిండు, ఆడవాళ్ళకి సీరియల్ అలవాటు చేసిండు. అటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసిండు అని కట్టిన కాళేశ్వరం కూలిపోయే అటువంటి పరిస్థితి ఉంది. ఇలా అసెంబ్లీకి పోతే ఎవడు తిడతాడో అని అసెంబ్లీకి కూడా పోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. తనకు భావోద్వేగాల మీదనే రాజకీయ జీవితం గడవాలనే ఆలోచన తప్ప ప్రజలు అభివృద్ధి డెవలప్మెంట్ ఏమీ లేదు అనేటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇండియా అనగానే ఇప్పుడు హైదరాబాద్ గుర్తొస్తుంది. హైదరాబాద్ అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు. హైదరాబాద్ కట్టిన అభివృద్ధి కానీ హైటెక్ సిటీ కానివ్వండి, అది టెక్ పార్క్ కానివ్వండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మార్క్ ఎలా కనిపించింది? చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా ఉంటాయి. అందుకనే అవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల ఐటీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిస్థితుల చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను తెలుగు ప్రజలు తెలుగు విద్యార్థులు పునికి పుచ్చుకోవాలి, వెదికి పట్టుకోవాలని అయాల ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చారు, మెడికల్ కాలేజీలు తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అవకాశాలని రంగం సిద్ధం చేసి అవాళ అందుకున్నటువంటి పరిస్థితులు ఉంది. ఇవాళ సమాజాన్ని మొత్తం అధ్యయనం చేస్తా ఏఐ వస్తుంది. అడ్వాన్స్ టెక్నాలజీ ఏవేవైతే వస్తున్నాయో వాటి మీద అధ్యయనం చేసి ఈ రాష్ట్రానికి ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్టులు తెచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఇవాళ పారిశ్రామిక కియా కానీ, ఈసూజీ కానీ, అశోక లీలాండ్ కానీ, భారత్ ఫోర్జ్ కానీ, హీరో లాంటి పారిశ్రామిక కంపెనీలు అనేక కంపెనీలు వచ్చినాయి. ఇవాళ ఎంబోయిల్ ఫేక్ అని చెప్తున్నాడు కదా, అక్కడ పోయి కియా అని చూసి వస్తే కళ్ళు కనిపిస్తాయి. అందుకనే ఇవాళ కళ్ళకు కనిపిస్తున్నాయి. ఫార్మా రంగంలో అరవింద ఫార్మ్ వచ్చింది, రెడ్డిస్ ల్యాబ్స్ వచ్చింది, లారస్ ల్యాబ్స్ వచ్చింది, దివీస్ వచ్చింది, నాట్కో వచ్చింది. అవి కనిపిస్తున్నాయి కదా స్పష్టంగా. పెట్టుబడులు అనేవి గ్రౌండ్ అవుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. ఆడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూర్చొని ఏది రాలే అనేసి లొట్టపీసు మాటలు మస్తుగా మాట్లాడతారు. వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితుల్లో జనం లేరు, ప్రజలు లేరు, ఎవరూ లేరు. అందుకని ఆయన దిగిపోయిన తహసీల్దార్ లాంటోడు, ఆయన గురించి ఆలోచిస్తలేరు. కాబట్టి ఇట్లా భావోద్వేగాలతో 4 మాటలు మాట్లాడి తిట్టిపోతే ఎవడన్నా గుర్తుపడతారు అనేటువంటి పరిస్థితి ఉంది తప్ప తన నిజాయితీ ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆధారాలతో సహా ఆడ ఎవడో ఒకడు వచ్చిండు అని చెప్తున్నాడు. ఎంఓయూలు ఎన్ని అయినాయి అంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు అనేక దేశాలు తిరిగి ఎంఓయూలు చేసుకొచ్చిండు. అవి ఎన్ని గ్రౌండ్ అయినాయో ఫస్ట్ చెప్పమాను. పూసిన పూలని గుళ్ళకే పోవు. కొన్ని ఒప్పందాలు జరుగుతుంటాయి, నిరంతరంగా ప్రక్రియ ఇది. అటువంటి అప్పుడు చంద్రశేఖరరావు తను తెచ్చినటువంటి చెప్పి మిగతా వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇవాళ హీరో కంపెనీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇక్కడ ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత హీరో కంపెనీ అటు తీసుకుపోయే ప్రయత్నం కేసీఆర్ చేసిండు. అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పటికి కూడా థ్రెటను, తన అభివృద్ధిలో ముందుంటాడు. అతనితోటి పోటీ పడలేమేంది ఇటువంటి నిందలు, అపనిందలు, దాడులు, దౌర్జన్యాలు తప్ప ఇంకొక అవకాశం లేదు. అందుకనే తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కూడా తెలుగు ప్రజల కోసం 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి పనిచేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది.